హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? ఇది హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ లో పార్ట్ 5. మనం అందరు ఇంట్లో కంపోస్టింగ్ చేసుకుంటున్నాం కదా, మరి ఆ కంపోస్ట్ బిన్ నుండి వచ్చే లిక్విడ్ లో చాలా న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. ఈ రోజు ఆ లిక్విడ్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా. మనం కంపోస్ట్ బిన్ నుండి వచ్చిన లిక్విడ్ ని 1:15 రేషియోలో వాటర్ లో కలిపి మన మొక్కలకైతే ఇవ్వచ్చు. ఈ లిక్విడ్ లో మన ప్లాంట్స్ కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అయితే ఉంటాయి. కానీ ఈ లిక్విడ్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటది, అందుకే డైల్యూట్ రేషియో ఎక్కువ పెట్టుకొని మన ప్లాంట్స్ కి అయితే ఇవ్వాలి. అందుకే మనం 1 పార్ట్ ఆ లిక్విడ్ తీసుకుంటే 15 పార్ట్స్ వాటర్ లో కలిపి అయితే ప్లాంట్స్ కి ఇవ్వాలి. మనం ఎక్కువ వాటర్ లో డైల్యూట్ చేయకపోతే చిన్న మొక్కలు అయితే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మీరు మంత్లీ వన్స్ మీ ప్లాంట్స్ కి అయితే ఇవ్వచ్చు. మనం ఈ కంపోస్ట్ లిక్విడ్ ని యూజ్ చేయడం వల్ల మన ప్లాంట్స్ కి వచ్చే కొన్ని రకాల డిసీజెస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన ప్లాంట్స్ యొక్క ఓవరాల్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఫోలియర్ స్ప్రే గా కూడా ఇవ్వచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఫర్టిలైజర్ అయితే మేము ముందుకు వస్తా. హరే కృష్ణ.